ఎదవా, కళ్ళు కనపట్టలేదా? ఒక క్షణాలు ఏంటంటే ఏమైపోయేది? సినిమా ట్రైల్స్ ఎంతవరకు వచ్చిందిరా? చూస్తున్నారా, కథ రాశాను, దాన్ని బట్టి నేను ట్రైన్ స్టార్ట్ చేయాలి. ఆల్ ద బెస్ట్ మామా. ఎలా ఉన్నావు? బాగున్నా కృష్ణ. వాడు స్నానం చేస్తున్నాడు, వాడు రూమ్లో కూర్చో. ఓకే కృష్ణ, నీకోసం వైవ్ వచ్చాడు, తొందరగా రా. బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను, తిందుగాని. ఏరా మామా, బాగున్నావా? బాగున్నారా? ఏంట్రా ఇది? ఏమైంది మామా? ఏం సినిమా? ఏం మామా? ఏం ఏం ప్రింట్ అసలు? ఏం సినిమా అసలు? పైరసీ. అదేంట్రా పైరసీ చూడడం ఎందుకు? దర్జాగా హాల్లో చూడొచ్చు కదా. అయినా పైరసీ చూడడం తప్పురా. దానివల్ల పరిశ్రమలకు ఎంత నష్టమో తెలుసా? ఊరుకోరా నువ్వు మరీను. నేను ఒక్క సినిమా పైరసీ చూస్తే ఏమన్నా కొంపలు మునిగిపోతాయా? అయినా కానీ నేను ఒక్క సినిమా హాల్లో చూడకపోతే నేను ఇచ్చే 100 రూపాయల్లో నిర్మాతలు కోట్లు ఏమైనా కట్టేస్తాడా? నేను ఒక్కడనే చూస్తున్నా, ఒక్క సినిమా మాత్రమే పైరసీ చేసినంత మాత్రం కొంపలే మునిగిపోవు అన్నావు. మునిగిపోతాయిరా. ఒక్కటే కదా అని అంత ఈజీగా తీసుకోవద్దు. అంతెందుకురా, మన దేశం మొత్తం యాంగ్జైటీతో చూసిన ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ ఒక్క రన్నుతోనే ఇండియా తలెత్తుకునేలా తిరిగేలా చేసింది. అంతెందుకురా, నువ్వు పాస్ అయింది కూడా ఒక్క మార్కుతోనే. ఆ ఒక్క మార్కే నీకు రాకుండా ఉంటే నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ అంతవరకు ఎందుకు? అంతగా ఇష్టపడుతున్నా నీ గర్ల్ ఫ్రెండ్ కూడా నిన్ను చీకొట్టేది. ఆ ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే అక్క డెలివరీకే ప్రాబ్లం వచ్చేది. చిన్నారి బుసినవ్వులతో, చిన్నారి చిట్టుపుట్టి అడుగులతో మీ ఇల్లు ఈరోజు కలకలలాడుతూ ఉంది. ఆ ఒక్క క్షణం లేట్ అయ్యి ఉంటే ఈరోజు వాతావరణమే వేరేలా ఉండేది. నీకు గుర్తుందా? ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు ఒక్క క్షణం లేట్ అయ్యి ఉంటే ఈరోజు నువ్వు అన్న పదమే మాత్రమే మిగిలేది కాదు. అలాగే ఒక సినిమానే కదా, నేను ఒక్కడనే చూస్తున్నా కదా, నువ్వు ఆలోచిస్తే పరోక్షంగా కొన్ని వేల మంది పొట్టకుడిని లాక్కునేవాడు అవుతావు. సినిమాను దర్జాగా థియేటర్లో అందరితో పాటు కలిసి ఆనందాన్ని ఆస్వాదించాలిరా. ఇలా 4 గోడల మధ్యన బంధించి అనుభవించకూడదు. పబ్లిక్తో కలిసి సరదాగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇలా పక్క మీద పడుకొని అనుభవించకూడదురా. అయినా తెల్లవాళ్ళు తెలివితేటలతో వాళ్ళని దోచుకున్నారంటే ఒక అర్థం ఉందిరా. ఎందుకంటే వాళ్ళు పరాయి వాళ్ళు కాబట్టి. కానీ మనల్ని మనకు తెలియకుండా దోచుకుంటే వాళ్ళకి మనకి తేడా ఏముందిరా? చివరిగా ఒక్క మాట, సినిమాను దొంగతనంగా చూడటం అంటే కన్న తల్లితోనూ తోడబుట్టిన చెల్లితోనూ తప్పు చేయించినంత పాపం. అది గుర్తుపెట్టుకో. ముందు నువ్వు సినిమా వాల్యూ తెలుసుకోరా.